ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే బుడమేరు వాగు పొంగి పొర్లడంతో విజయవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇంట్లోకి వరద నీరు వచ్చి చేరడంతో వండుకునే పరిస్థితి లేదు. దీంతో వారికి ఆహారం, నీరు లాంటివి పంపిణీ చేశారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను అప్రమత్తం చేసి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేర్చే పనిలో ఏపీ ప్రభుత్వం ఉంది. దీనిలో భాగంగానే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళ ఖాతాలో నెలకు 1500 చొప్పున జమ చేయనున్నారు. అంటే నెలకు 18,000 మహిళలకు సాయం కింద అందించనున్నారు. మేనిఫెస్టోలో ఎన్నో పథకాలను అమలు చేస్తామని ప్రకటించిన మహిళలు ఎక్కువగా ఆకర్షితులైంది ఈ పథకానికే అని చెప్పాలి. ప్రతి నెల 1500 అంటే ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు, పప్పు, ఉప్పు లాంటివి తీసుకోవచ్చు. ఎంతో కొంత ఇంటి ఖర్చుల భారం తగ్గుతుంది అని ఏపీ మహిళలు భావిస్తున్నారు. అయితే వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు 10,000 చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. పంట నష్టపోయిన వారికి కూడా సాయం చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. వీటి తర్వాత వచ్చే నెల చివరి నాటికి ఏపీలో అర్హులైన మహిళలకు 18,000 చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు సమాచారం.